నిన్న రాత్రి ఫుల్ వర్షం పడ్డది. ఇక వర్షం పడ్డ తెల్లారి పొలాల్లో ఎండ్రకాయలు బయటికి వస్తాయి. అందుకే ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్స్తో కలిసి పచ్చడి పొలాల్లో ఎండ్రకాయలు పట్టడానికి బయలుదేరాం. ఈరోజు వేట మామూలుగా ఉండదు. వీడియో చివరి వరకు చూడండి. పట్టు దాన్ని ఇరుగుతుంది. అది దాన్ని ఇగింది ఇదే అండి. ఇక్కడ ఉన్నది కదా, అది చిన్నదా పెద్ద ఉంటుంది. ఇది ఎక్కంది పొక్కంది ఇక్కడ వీళ్ళు ఎక్కంది పోతాను. వీటిని మా సైడ్ ఎండ్రకాయలు ఎండ్రకిచ్చలని పిలుస్తారు. అండ్ వీటిని పీతలను కూడా పిలుస్తారు. అంటే మా సైడ్ అయితే పిలవరు అలా. సో ఇది కాకుండా ఇంకా డిఫరెంట్ నేమ్తో మీ సైడ్ ఒకవేళ పిలిస్తే కామెంట్స్ చేయండి, చూద్దాం. ఇగో ఎండ్రకాయలు అయితే పడుతున్నాయి. ఇగో సంచి నిండుతలేదు, చూద్దాం. అక్కడ మూలకాడు ఉన్నది, మంచిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇగో మొత్తం ఇగో లోపల ఉన్నది కనిపిస్తుందా? ఇవి పొలం గట్ల వెంట నీళ్ళల్లో ఎండ్రకాయలు దాక్కుని ఉంటాయి. వాటిని పట్టుకోవడం కొంచెం ట్రిక్కీనే. ఎందుకంటే కొంచెం తేడా వస్తే వాటి కొడుములతో గట్టిగా వేలు పడితే వేలు తెగిపోతాయి. ఇక్కడ చూడండి, మెల్లగా గట్టు కలుగుల్లో చేతులు పెడుతుంటే ఒక్కొక్కటి ఎలా చిక్కుతున్నాయో. అబ్బా, చూసారా ఎంత పెద్ద ఎండ్రకాయ దొరికిందో. ఇలా పొలం మొత్తం తిరిగి చాలా ఎండ్రకాయలే పట్టేస్తాం. ఇలా తల్లియా కావాలి. ఎన్ని పట్టినావా నువ్వు? 3 పట్టినావా? 3 అవుతుందా నీకు కూర? అంతేనా? గ్యాంగ్ అంతా మీదేనా? ఈడైతే ఏదో పాము ఉన్నది. ఇది రక్త పింజర, రక్త పింజర పాము ఉన్నది ఈడ. పచ్చటి పొలాలు, చల్లటి గాలి, వర్షం తర్వాత వచ్చే మట్టి వాసన, ఇలాంటి అనుభూతి నగరాల్లో ఎక్కడ దొరకదు. ప్రకృతి మధ్య ఇలా గడపడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్రై చేయాలి, తెల్లగాలు పెట్టుకోవాలి. లోపల చిలుస్తాను. ఎందుకు చిలుస్తాను? ఇది ఉన్నాయి లోపల. అబ్బా, పెద్దగా ఉంది మరి. ఇగో పిల్లలు, ఇగో ఇంతంతనే కానీ పిల్లలు ఉన్నమాట. ఇగో పిల్లలు, ఇగో రైట్. అది కొంచెం పెద్దగా ఇప్పుడు పట్టుకోగా. వావ్, ఇగో రైట్. ఇగో ఇక్కడ ఉన్న చూడు. ఇగో అరగట్ల చేయక ప్లీజ్. మెల్ల పట్టు. పెద్దగా లేదు గ్యాస్. ఇది అయితే ఫ్రై చేస్తే మా మామ చేపలు పడుతున్నాడు. ఆ చేపలు దొరికినాయా? చూపి చేప దొరకవు, చూపి. దొరుకుతాయి. ఇంతమంది వచ్చి పడుతున్నారో. వర్షం పడితే చాలు మా ఊర్లో ఇట్లనే పడతారు అందరూ. అబ్బాయి చూడు ఎట్లా ఎంత పెద్ద ఉన్నావు. పడుతుందా? చెయ్యి పడితే వదిలేదు కదా. వేటకి వెళ్ళేటప్పుడు కప్పలు ఉన్నాయి. ఇగో ఒకదాని మీద ఒక ఎక్కిందా. ఇక వేట ముగిసాక పట్టిన ఎండ్రికాయలన్నింటిని ఇంటికి తెచ్చి మాకు ఫోటో ఎంట్రా
कचला हे अल्लाह पाया जात है हे भाई डोरे खाला है ఉల్లికాయ దొరికినాయి. ఇక చేపలు ఇక మంచిగా సాఫ్ చేసి ఇక ఫ్రై చేస్తే ఏం టేస్ట్ బాగా టేస్ట్ ఉంటుంది. సాఫ్ చేసి మంచిగా కడిగి కూర ఫ్రై చేస్తే ఏం టేస్ట్ బాగుంటుంది. చూడండి చనిపోయినా కూడా ఇది ఎట్లా పట్టిందో, వేళ్ళకు పడితే మాత్రం వేళ్ళు తెగిపోతాయి, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఇది. ఇదే కట్టలో పోతాయి. బద్మాస్ మాత్రం చవలేక తర్వాత నీట్గా కడిగి వంటకు సిద్ధం చేసుకున్నాం. పొలంలో పట్టిన ఈ నాటు ఎండ్రకాయల ఇగురు కానీ పులుసు కానీ పెట్టుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం, అంత అమృతంగా ఉంటుంది. నేను మాత్రం ఫ్రై చేసుకొని తిన్నా. మీకు కూడా చిన్నప్పుడు ఇలా ఎండ్రకాయలు పట్టిన అనుభవాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి విలేజ్ లైఫ్ స్టైల్, ఫార్మింగ్, నేచర్ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జర్నీలో భాగం అవ్వండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.